హాయ్ అండి, తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ వడియాలండి. బొంబాయి రవ్వ వడియాలు చేశాను. చూడండి, నూనెలో వేయగానే చక్కగా పువ్వులాగా విచ్చి చూడటానికి చాలా బాగుంటాయి. తినటానికి కూడా రుచి అమోఘంగా ఉంటుందండి. ఈ వడియాలు బియ్య పిండి వడియాల కంటే కొంచెం మందంగా వస్తాయి. రుచి కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభం. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇంత రుచిగల బొంబాయి రవ్వ వడియాలు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందం గల ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి 8 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అంటే 1 కప్పు బొంబాయి రవ్వకి 8 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఇవి కొంచెం కాగడం మొదలైన తర్వాత దీంట్లోకి సరిపడిగా ఉప్పు వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేసానండి. ఒక 3 పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా దంచి అవి కూడా వేసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇవి మొత్తం బాగా కలిపి మరగడం స్టార్ట్ అయిన తర్వాత బొంబాయి రవ్వని ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో మనం కలుపుకోవాలి. ఉండలు కట్టకూడదు. ఒకేసారి పోయడం వల్ల ఉండలు కట్టేస్తాయండి. అందుకని కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ వడియాలు అనగానే మాకు తెలిసిన వాళ్ళు బియ్యపు రవ్వ అనుకున్నారండి. కానీ కాదు, బొంబాయి రవ్వ అండి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, అదే సూజీ అని కూడా అంటారు దీన్ని. ఈ మొత్తం వేసేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి, కొంచెం దగ్గర పడే వరకు. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదండి, ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనకి పర్ఫెక్ట్గా ఉందా లేదో చూసుకోవడానికి మనం చిన్న టెస్ట్ అయితే చేసుకోవచ్చండి. ఇలా రవ్వ మొత్తం ఉడికిన తర్వాత కొంచెం తీసుకొని ఒక ప్లేట్ మీద వేసామనుకోండి, అటు ఇటు మనకి పాకిపోకుండా వేసిన చోటే ఉందనుకోండి, పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను కాటన్ చీర మీద వేస్తున్నానండి. చీరని తడిపి గట్టిగా పిండి 2 పొరలను వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పిండిని ఈ విధంగా మనం వడియాలు వేసుకోవచ్చండి. మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. చాలా సులభం అండి చేసుకోవడం. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. మనకి కుదరదేమో, సరిగా రావేమో అని అనుకునే అవకాశమే లేదండి. చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. 1 కప్పు బొంబాయి రవ్వ ఉడికించుకుంటే ఇప్పుడు నేను పెట్టే వడియాల సైజులో 60 వచ్చాయండి. మిగిలినవి కొన్ని చిన్నవి కూడా వచ్చాయన్నమాట. ఒకవేళ పిండి చల్లారినా కూడా మీరు కంగారు పడాల్సిన పనేమీ లేదండి. చేతితో కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. మా ఇంటి ముందు ఎండ తక్కువ ఉంటుందండి. వేసిన రోజు 2 గంటలు, తర్వాత రోజు ఒక 3 గంటలు మొత్తం బాగా ఎండిపోయాయి అనమాట. వడియాలు వేసేటప్పటికి చివరిగా వచ్చేటప్పటికి పిండి గట్టిపడిపోయిన పిండిని ఈ విధంగా మనం చేతితో చిన్నగా ఇలా పెట్టేసుకుంటే చక్కగా వచ్చేస్తాయండి. ఇవి కూడాను వీటికి ఎండే అవసరం లేదండి. ఫ్యాన్ గాలికి కూడా చక్కగా ఆరిపోతాయి అన్నమాట. పూర్తిగా ఆరాక తీసి 2 రోజులు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, మన వడియాలు అయితే చక్కగా 2వ రోజున బాగా ఆరిపోయినాయి. నేను లాస్ట్లో పెట్టాను కదండి బాగా గట్టిపడిన పిండిని. అవి చూడండి, చేత్తో ఈ విధంగా తీస్తుంటే అంత చక్కగా వచ్చేస్తున్నాయో. మనం తడపాల్సిన పని కూడా లేకుండా ఇలా చిన్నగా పెట్టుకుంటే తీయొచ్చు. కానీ ఇవి పెద్దవి కదండి, నీట్గా తీయడానికి టైం అయితే పడుతుంది. కానీ అప్పుడప్పుడు సగం బాగా వస్తాయి, సగం విరిగిపోతాయి. అలాంటప్పుడు మనకు నచ్చదు కదా. వడియం పెద్దగా ఉంటేనే మనకి అందంగా కనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అందుకని ఈ విధంగా చీరని వెనక్కి తిప్పేసి నీళ్ళని చిలకరించుకోవాలి. చిలకరించిన తర్వాత 1 నిమిషం ఆగిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి. వెంటనైనా చివర్లో ఎక్కడో చోట మనకి తడి తగలని చోట గట్టిగా ఉంటాయి. అందుకని చెప్పి 1 నిమిషం ఆగామనుకోండి, ఆ వాటర్ అనేది అంతా స్ప్రెడ్ అయ్యి ఈజీగా మనం ఇలా తీస్తే వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో వడియం. ఒకేసారి ఎక్కువ వడియాలు కూడా మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి. అప్పుడొక కప్పు 4 సార్లుగా వేసుకుంటే చాలు, చాలా వస్తాయి. అంతా ఒకేసారి పెట్టుకున్నా కూడా మనకి టైము ఎక్కువ పడుతుంది. మిగిలిన పనులన్నీ కూడా మనకు ఆగిపోతాయి. ఇంకొక మనిషి అవసరం అవుతారు. ఇవన్నీ లేకుండా మనం ఒక్కళ్ళమే చాలా ఈజీగా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. చూడండి, అన్నీ చీర నుంచి వేరు చేసి ఇలా ఎండలో పెట్టేశానండి. బాగా ఎండిపోయినాయి. 2 రోజులు ఎండబెట్టేటప్పటికి గలగలలాడుతూ ఎండిపోయాయి అన్నమాట. వీటిని మూత టైట్గా ఉన్న డబ్బాల్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు చక్కగా ఈ విధంగానే ఉంటాయండి. ఇప్పుడు చూడండి, నేను వేయించి చూపిస్తున్నాను మీకు. ఎంత చక్కగా పువ్వుల్లాగా విచ్చుతాయి. ఇంకొక విషయం ఏంటంటే అండి, మనకి అప్పుడప్పుడు 4 నెలలకి 3 నెలలకి ఒక్కసారి తీసి కాసేపు
కొంచెం ఎండలో అయినా సరే పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఇదే రుచితో ఇలానే ఉంటాయి, పాడవకుండా. జీలకర్ర వేస్తున్నాం కదా పాడవుతాయి అని చాలామంది అంటుంటారు. అప్పుడప్పుడు మనం అలా ఎండలో పెట్టుకున్నామంటే చక్కగా ఉంటాయండి. మామూలు బియ్య పిండి వడియాలు అయితే మనకి 1 గంట బయట వదిలేసామనుకోండి మెత్తబడిపోతాయి. ఇవైతే మందంగా ఉంటాయి కదా, అలాంటిది ఏమి ఉండదు, చాలా చక్కగా ఉంటాయి, కరకరలాడుతూనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.